హలో అందరికీ వెల్కమ్ టు మా పల్లె రుచులు. నేను మీ శ్రావణి. ఈరోజు మనం ఇంట్లోనే కేఎఫ్సి చికెన్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేసేయండి. ఫస్ట్గా నేను దానికోసం 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. నీట్గా కడుక్కుని అదిగో చూపిస్తున్నట్లుగా ఘాట్లు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కారం, సాల్ట్, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి అండ్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకుందాం. నెక్స్ట్ సోయా సాస్, టమాటో సాస్ అండ్ హాఫ్ లెమన్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసి మొత్తం ప్రాపర్గా మిక్స్ అయ్యేట్లు కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత 1 గంట సేపు పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ నేనైతే ఒక పావు కేజీ మైదా తీసుకున్నానండి. కొంచెం కారం, గరం మసాలా, సాల్ట్ కూడా వేసి మొత్తం మిక్స్ అయ్యేట్లుగా కలుపుకుందాం. చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ. ఇంకా మరిన్ని వంటలతో మీ ముందు ఉంటాను నేను. మంచి టిప్స్ కూడా చెప్తానండి. చూసారు కదా, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న లెగ్ పీస్ తీసుకొని పిండిలో ఈ విధంగా కలుపుకొని ప్రెస్ చేయొద్దండి, ప్రెస్ చేయకూడదు. ఐస్ వాటర్ తీసుకోవాలండి. చూసారు కదా, ఐస్ వాటర్ తీసుకుని 2 టైమ్స్ అనేది మనం పిండిలో కలుపుకోవాలి. ఫస్ట్ టైం తీసేసాం కదండి వాటర్లోంచి, నెక్స్ట్ మళ్ళీ పిండిలో కలిపేసుకోవాలి. అంతేనండి, డీప్ ఫ్రై చేసుకోవడమే. మన కేఎఫ్సి చికెన్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి, లేదంటే లోపల ఉడకదు. చూసారు కదా, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. మన కేఎఫ్సి చికెన్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.